ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? యూట్యూబ్లోనైతే నేను డైరెక్ట్ వాయిస్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం అండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఈ షార్ట్లో వచ్చేసి మా పాప బర్త్డేకి నేను అవుట్ఫిట్ స్టిచ్చింగ్ చేశానని మొన్నటి షార్ట్లో షేర్ చేశాను కదండి. ఆ అవుట్ఫిట్ని అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందేమో ఈ డిజైనింగ్ ఐడియా. అవుట్ఫిట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి శారీ అనమాట, నెట్టెడ్ శారీ అండి. ఇది మీషోలో ఆర్డర్ చేసి తీసుకున్నానండి. మా పాప అయితే 1 year నుంచి అడుగుతుందండి. తన 4th బర్త్డే అయిపోయిన దగ్గర నుంచి అప్పుడు మేము ఒక బర్త్డేకి వెళ్ళామన్నమాట. ఆ బర్త్డేలో అయితే చూసిందండి బటర్ఫ్లై థీమ్. అప్పటి నుంచి బటర్ఫ్లై థీమ్ డ్రెస్ కావాలి, అలాగే ఇలా ఉంటుంది కదండి బటర్ఫ్లై, ఇది కావాలని అడుగుతుంది. అందుకని నేను ఎల్లో కలరే స్పెసిఫిక్గా అయితే చూస్ చేసుకున్నాను దీనికోసం అనేసి. డ్రెస్ కూడా సేమ్ కలర్ అయితే బాగుంటుందనేసి నాకు అనిపించిందండి. అందుకని ఫ్యాబ్రిక్ కూడా చూడండి బటర్ఫ్లైస్ వచ్చేలాగా చూశాను అనమాట. బటర్ఫ్లైస్ వచ్చాయి చూడండి. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా, ఇది కూడా శారీనేనండి. ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను నేను. అయితే మా టైలర్ ఆంటీకి మాత్రం ఇలా చెప్పాను, ఇలా స్టిచ్చింగ్ చేయండి అని. నార్మల్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేసేసి ఇలా ఫ్రిల్స్ పెట్టమని చెప్పాను. ఆంటీ ఇంకా వచ్చేసి డబల్ లేయర్ ఫ్రిల్స్ అయితే పెట్టారు. ఫస్ట్ ఒక లేయర్ పెట్టాక అంత బాగాలేదంట, మళ్ళీ ఇంకో లేయర్ కూడా పెట్టారండి. ఒక లేయర్ మీద ఇంకో లేయర్ పెట్టారు. లుక్ అయితే బాగా వచ్చిందండి ఇలా డబల్ లేయర్ పెట్టడం వల్ల. అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా పెట్టండి అని చెప్పాను నేను. నెక్ దగ్గర నుంచి, హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా వస్తుందన్నమాట. ఇదిగోండి చూడండి, షోల్డర్స్ దగ్గర అయితే ఇలా వస్తుంది. ఇంకా ఇక్కడేమో లైనింగ్ వద్దండి అని చెప్పాను. లైనింగ్ వేయలేదు ఆంటీ కూడా. ఇది ఒక డిజైన్ లాగా అయిందండి. బ్యాక్ వచ్చేసి ఇలా అయితే ఇవి నాట్స్ అయితే పెట్టించానండి కట్టుకోవడానికి. జిప్ పెట్టారు. అండ్ లోపల వచ్చేసి సాటిన్ లోపల కూడా లైనింగ్ క్లాత్ అయితే వేశారండి, కుచ్చుకోకుండా, ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇంకా నాకు కొద్దిగా క్రియేటివిటీ ఎక్కువ కదండి, అందుకనేసి ఈ స్టోన్స్ అయితే అతికిచ్చాను చూడండి. ట్రయాంగిల్ స్టోన్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట. అవైతే ఇలా అయితే అతికిచ్చాను చూడండి. ఇక్కడేమో ఒక బౌ పెట్టారండి ఆంటీ వచ్చేసి, అక్కడ కూడా ఇలా స్టోన్స్ అయితే అతికిచ్చాను. అండ్ మధ్య మధ్యలో కూడా చూడండి, ఓన్లీ బాడీ పార్ట్లో ఎల్లో కలర్ బీడ్స్ అయితే అతికిచ్చాను. అది మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అయితే ఇలా అయితే అతికిచ్చాను. టోటల్గా మా పాప అవుట్ఫిట్ అయితే ఇలా ఉందండి. అండ్ ఆల్సో ఇక్కడైతే నడుము దగ్గర వచ్చేసి నా దగ్గర పోల్ లేస్ ఉందన్నమాట. ఆ పోల్ లేస్ని అయితే ఇలా పెట్టానండి. అందరూ అయితే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి మా వాళ్ళు అయితే, చాలా బాగుంది అనేసి. సేమ్ రెడీమేడ్ డ్రెస్ లానే అనిపిస్తుందండి ఈ డ్రెస్ అయితే. ఆంటీ వచ్చేసి, మా టైలర్ ఆంటీ దీనికి వచ్చేసి 500 తీసుకున్నారండి స్టిచ్చింగ్ చేసినందుకు. చాలా రీజనబుల్గా తీసుకున్నారండి ఆంటీ అయితే. అవుట్ఫిట్ కోసం వచ్చేసి మీషో నుండి అయితే ఈ శారీని తెప్పించుకున్నానండి. నెట్టెడ్ శారీ అనుకుని నేను ఆర్డర్ చేశానండి. బట్ ఇది నెట్టెడ్ కాదు, షిమ్మర్ శారీ అనమాట. చూసారా, షైనింగ్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. పైన అయితే అలా బటర్ఫ్లైస్ వచ్చాయండి. చాలా వెతగ్గా నాకైతే ఈ కలర్లో బటర్ఫ్లైస్ రావాలి అని అనుకున్నాను. ఎలా అయితే అనుకున్నానో అలానే దొరికిందనమాట మీషోలో. రివ్యూస్ కూడా బాగుండేసరికి ఇంకా సెకండ్ థాట్ ఏం లేకుండా ఇదైతే ఆర్డర్ చేసేసుకున్నానండి. అండ్ దీనికి లైనింగ్గా వచ్చేసి ఈ సాటిన్ శారీని అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా దీనికంటే లైట్ కలర్స్ కూడా ఉన్నాయి, కానీ మళ్ళీ అవుట్ఫిట్ ఎలా ఉంటుందో, పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అన్నట్టుగా కొద్దిగా బ్రైట్ కలరే ఆర్డర్ చేశాను. ఫైనల్గా అయితే నాకైతే బాగానే అనిపించిందండి. ఫైనల్ అవుట్ఫిట్ మీకు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అయితే చూపిస్తాను. అది వచ్చేసి ఇది క్యాన్తో ఒక స్కర్ట్ అయితే కుట్టించానండి. ఇదిగోండి ఇలా అయితే కుట్టించాను. 1.5 మీటర్ అనమాట ఇది వచ్చేసి. అండ్ లోపల లైనింగ్ కూడా వేయించానండి. ఇది స్టిఫ్గా ఉండేది తీసుకున్నాను నేను. క్యాన్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి క్యాన్లో. వైట్ కలర్ ఒకటి, ఇది ఒకటి క్రీమ్ కలర్ ఒకటి. ఇదైతే కొద్దిగా స్టిఫ్గా ఉంటుందనేసి ఇది తీసుకోమన్నారు మా టైలర్ ఆంటీ అయితే. ఇలా అయితే బటన్స్ పెట్టించానండి అడ్జస్ట్ చేసుకోవడానికి నడుము దగ్గర. ఇప్పుడు ఈ బర్త్డే అవుట్ఫిట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇది కూడా స్టిచ్చింగ్ చేయించాను. ఇది దీనికి ఒక్కదానికే కాదండి, ఈ అవుట్ఫిట్కే కాకుండా ఇంకా దేని మీదకైనా యూజ్ఫుల్గా ఉంటుంది. అంటే పట్టు లంగాలు అలాంటివి వేస్తాం కదండి, అలాగే ఇంకా వేరే లెహంగాస్ కానీ వేసినప్పుడు ఇది వేస్తే చాలా మంచిగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది అన్నమాట. ఈ ఐడియా ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందేమో ఒకసారి అయితే చూడండి.
మేబీ ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందండి. మీషోలో కూడా ఇలా ఆల్రెడీ స్కర్ట్స్ అయితే స్టిచ్చింగ్ చేసి సేల్ చేస్తున్నారు. ఒకసారి అయితే చూసుకోండి. నేనైతే స్పెషల్గా మా ఆంటీ దగ్గర అయితే స్టిచ్చింగ్ చేయించానండి, ఇలా ఫ్రిల్స్ పెట్టించి. అంటే నాకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు కదా, ఎంతైతే ఫ్రిల్స్ కావాలో అంతే సైజులో పెట్టించుకోవచ్చు కదా. మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎలా వస్తుందో ఏమో అనేసి నేనే స్టిచ్చింగ్ చేయించాను అనమాట. ఇది స్టిచ్చింగ్ చేసినందుకు వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇది క్యాన్ వచ్చేసి మీటర్ 100 రూపీస్ పడిందండి. ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అనమాట. ఇది మీటర్ వచ్చేసి 25 రూపీస్ అలా పడిందండి. దట్స్ ఇట్ అండి. స్పెషల్ అవుట్ఫిట్స్కి అయితే క్యాన్ వేస్తే ఎలిగెంట్గా కనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ మీ అండ్ టేక్ కేర్. బై బాయ్.